హలో అండి, హెల్దీగా ఓట్స్తో దోశని ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దానికోసం అయితే ఓట్స్ తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు ఓట్స్, తగినంత వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇలా స్టానర్లోని మొత్తం ఈ ఓట్స్ని వేసుకొని వాటర్ మొత్తం కూడా పోయే వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఈ ఓట్స్ని కూడా వేసుకొని 2 స్పూన్లు ఉప్మా రవ్వ, 2 స్పూన్లు పెరుగు వేసుకొని టేస్ట్ సరిపడే సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లో వేసుకొని మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ మీద దోశ పాన్ పెట్టుకొని దోశ పాన్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక గరిటె వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి అంచులో. ఇప్పుడు ఒక పక్క బాగా కాలిన తర్వాత 2 పక్కల తిప్పుకోవాలి. 2 పక్కల కాల్చుకున్న తర్వాత రెండోది కూడా సేమ్ అలా వేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని నేనైతే కొబ్బరి చట్నీతో అయితే సర్వ్ చేసుకుంటున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.